విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ధరకు కొన్నాం. మన యూనిట్స్ అన్ని ఎఫిషియన్సీ పెంచాం, పిఎల్ఎఫ్ పెంచాం. అదే మరిగా కోల్ లేకపోతే కోల్ కూడా ఇంపోర్ట్ చేసింది కానీ తాల్చేరు ఎక్కడి నుంచి తెచ్చిన కోల్ కానీ టైఅప్ చేశాం. ఇవన్నీ మెజర్స్ వల్ల మనకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా మనం చేయగలిగాం. దీన్ని కూడా చాలా సమర్థవంతంగా మనం హ్యాండిల్ చేసి ముందుకు పోతున్నాం. ఇది కాకుండా దీనికి కూడా నేను మనస్ఫూర్తిగా డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా. ఒక నిర్దిష్టమైన టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు పవర్ డిపార్ట్మెంట్ మీరు చూస్తే మొత్తం 30,000 నుంచి 40,000 ఎక్కువ డ్యామేజ్ అయిన హుదూద్ తుఫాన్లో ఈ పోల్సే ఎక్కువ డ్యామేజ్ అయినాయి. చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు 3 months పడుతుందని. కానీ అనతి కాలంలో అన్ని డిపార్ట్మెంట్లు బాగా పనిచేసిన అందరికంటే ఒక స్టెప్ ముందుండి చాలా బాగా పనిచేశారు. పవర్ కూడా రెస్టోర్ చేశారు. 100% ఇవ్వగలిగాం. దీనికి ఆ డిపార్ట్మెంట్ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇంకో పక్క చూస్తే పెన్షన్లు. నేను ఆ రోజు పెన్షన్లకు ఒక హామీ ఇచ్చాను, నిర్దిష్టమైన హామీ ఇచ్చాను. 1000 రూపాయలు వృద్ధులకు ఇస్తామని, వికలాంగులకు 1500, అదే మరి వితంతులు కూడా 1000 రూపాయలు ఇస్తామన్నాం. సమయం తక్కువ ఉంది. నేను ఆ రోజు October 2 ఇస్తాను అనౌన్స్ చేశాను. 15 రోజుల టైం ఉంది. 15 రోజుల్లో విలేజ్ లెవెల్లో కమిటీలు వేసి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కంప్యూటరైజ్ చేసి విశ్లేషణ చేసి ఆధార్ అకౌంట్కి అదర్ పారామీటర్స్కి లింకేజ్ పెట్టి టోటల్గా ఎలిజిబిలిటీ లిస్ట్ తయారు చేశారు. అదే మరిగా ఇది ఫీల్డ్లో కూడా వెరిఫికేషన్ చేశారు. గ్రాస్ రూట్లో మండల్ లెవెల్, విలేజ్ లెవెల్, జిల్లా అడ్మినిస్ట్రేషన్ చాలా బాగా పనిచేశారు. రాష్ట్ర స్థాయిలో కూడా అనలిటికల్గా ఈ డేటా అంతా పెట్టి చాలా సమర్థవంతంగా చేశారు. దీనివల్ల ఐ కెన్ సే 95% సాటిస్ఫాక్షన్ లెవెల్ వచ్చింది. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్ కింద తయారైంది. ఎవ్వరు కూడా అర్హులు మాకు పెన్షన్ ఇవ్వలేదు అనే మాట లేకుండా నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో మనం 40 లక్షల పెన్షన్లు ఇస్తే 40 లక్షల మందికి పేదవాళ్ళకి ఇచ్చాం. అందులో కూడా అర్హులకి ఇచ్చాం. అదొక సాటిస్ఫాక్షన్ ఉంది. దాన్ని ప్రోగ్రాం కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు, చాలా బాగా చేశారు. ఇది కూడా మనం సమర్థవంతంగా చేయగలిగాం. ఇలాంటి కార్యక్రమాలు మనం ఇంతవరకు చేశాం. ఈరోజు శాండ్ విషయం కూడా, ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని సమస్యలు మనకు ఒక లెగసీ కింద వచ్చాయి, వారసత్వం కింద వచ్చాయి. ఒకటి శాండ్ మాఫియాలు ఎప్పటికప్పుడు ఇష్టానుసారంగా చేశారు. దీన్ని బ్రేక్ చేయాలని చెప్పి మనం ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. దానికి సుప్రీం మన ఢిల్లీ వరకు వెళ్ళడం, ఈ ఎన్విరాన్మెంట్ నుంచి క్లియరెన్స్ తెచ్చుకోవడం, దానికి కొంత సమయం తీసుకోవడం అన్నీ జరిగాయి. అల్టిమేట్గా అన్ని రీచెస్ ఆపరేట్ చేసే పరిస్థితికి వచ్చాం. అయితే దీన్ని GIS GPS పెట్టి డాక్రా మహిళలకు ఇచ్చి జిల్లాలో ప్రతి ఒక్కరికి ఎవరైనా సరే మీ ఏదైతే మనకుండే మీకోసం లేకుంటే మీ సేవ సెంటర్స్లో డబ్బులు కట్టినా, బ్యాంకుల్లో డబ్బులు కట్టినా పూర్తిగా డోర్ డెలివరీ ఇచ్చే సిస్టమ్స్ పెట్టాం. ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి దీంట్లో. డాక్రా సంఘాలను పెట్టాం, యాక్టివ్గా పనిచేస్తున్నారు. 200 సెంటర్లో 200 రీచ్ల్లో ఈ యొక్క శాండ్ తీసి పంపించే పరిస్థితికి వచ్చారు. కొన్ని దిక్కల తక్కువ రీచెస్ ఉండడం, దూరంగా ఉండడం, కొంతమంది తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళా రీసేల్కి అమ్ముకోవడం, అంటే కావాలని ఈ స్కీమ్ని దెబ్బతీయడం కోసం, అప్రతిష్ట పాలు చేయడం కోసం కొన్ని జరుగుతున్నాయి. దీన్ని మనం గట్టిగా ఉండి హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. గుంటూరులో ఒక పైలట్ చేశారు. ఆ పైలట్ ప్రకారం మొత్తం GPS, GIS, CCTV కెమెరాలు అన్నీ పెట్టారు. దాని ప్రకారం ఒక పద్ధతి ప్రకారం జరిగే పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడ నాకు వచ్చిన రిపోర్ట్, మీరు కలెక్టర్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి, కొన్ని దగ్గర శాండ్ ఉంది. అబండెంట్ క్వాంటిటీ లేదు కానీ కొంత క్వాంటిటీ శాండ్ ఉంది. అది వాడే పరిస్థితి లేకుండా దూరంగా నుంచి మనం ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నాం. అట్లా కాకుండా ఆ శాండ్ కూడా ఉపయోగించుకుంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గుతుంది, వినియోగదారుడికి తక్కువకు వస్తుంది. ఇక్కడ మన ఎఫర్ట్ అంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కన్జ్యూమర్కి రేటు రీజనబుల్ రేట్ ఉండాలి. రెండోది అతను అందరి తిరిగే పని లేకుండా డైరెక్ట్గా ఇంటికే వచ్చే పరిస్థితి ఉండాలి. దీంట్లో వచ్చిన ఆదాయం ఫార్మర్స్ ఎంపవర్మెంట్, రెండోది మహిళా ఎంపవర్మెంట్ కోసం డాక్రా సంఘాలకు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. దీన్ని ఇంకా కూడా మనం ఫైన్ ట్యూన్ చేయాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా
మనకి ఏదైతే పెన్షన్లో కొంచెం ఇబ్బంది వస్తుందో దాన్ని కూడా క్లారిఫై ఇచ్చాం. ఈ మంత్ మాత్రం డోర్ డెలివరీ విలేజ్లో ఉండే మా జన్మభూమి మా ఊరు కమిటీ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయమన్నాం. అది కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. రెడ్ శాండ్ రోడ్డు మీరు చూశారు, దానికి కూడా చాలా సమస్యలు వచ్చాయి, గట్టిగా ఫేస్ చేశాం. 10 మంది చనిపోయారంటే ఆ మాఫియా ఎంత స్ట్రాంగ్గా ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని అన్ని కోర్టుల్లో కూడా అడ్డం పెట్టే పరిస్థితి వచ్చారు. కడాన మనం ఆక్షన్ వేసాం. ఫేజ్ 1లో మొదటి విడత మనకు ఒక 850 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకా ఒక 8,000 మెట్రిక్ టన్నులు శాండ్ లోడ్ ఉంది, దాన్ని కూడా అమ్మాల్సిన అవసరం ఉంది. అదే మరి ఇటీవల కాలంలో మళ్ళీ మీకు ఇంకొక ప్రోగ్రాం ఇచ్చాం. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే సంక్రాంతి కానుక కింద పేదవాడు కూడా పండుగ చేసుకునే విధంగా ఒక కార్యక్రమాన్ని మనం అనౌన్స్ చేశాం. జనరల్గా మీరు ఒకసారి చూస్తే పండుగలన్నీ డబ్బులుండే వాళ్ళకే పండుగలు, పేదవాడికి పండుగ లేదు. ఒకవేళ పండుగ చేసుకోవాలన్నా ఎవరైనా తిండి పెడితే తప్ప వీళ్ళు కడుపు నిండా పండగ పూట కూడా తిండి తినే పరిస్థితి లేకుండా పోయింది. మనం తీసుకున్న 1000 రూపాయలు దగ్గర 40-45 లక్షల కుటుంబాలకు ఇస్తున్నాం. రెండోది ఏప్రిల్ నుంచి 5 కేజీల బియ్యం కుటుంబానికి ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాం. అంత లోపల ఏదైనా కార్డ్స్ కానీ స్ట్రీమ్లైన్ చేయాలని చేసుకొని అర్హులందరికీ కార్డ్స్ ఇచ్చి ప్రతి ఒక్కరికి 5 కేజీల చొప్పున బియ్యం ఏప్రిల్ 1 నుంచి ఆ కోటా నుంచి మనం ఇవ్వబోతున్నాం. అదే మరి ఇంకో పక్కన ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు తెలుగువారు బాగా చేసుకునే పండుగ, పెద్ద ఎత్తున చేసుకునే పండుగ సంక్రాంతి పండుగ. అందుకని న్యూ ఇయర్ వచ్చింది, సంక్రాంతి వచ్చింది, క్రిస్మస్ ఉంది, అన్నీ కలిపి వస్తాయి. అందుకే ఈరోజు మనం ఆలోచించింది ఒక 6 వస్తువుల్ని, నిత్యావసర వస్తువుల్ని పేదవాళ్ళందరికీ ఇవ్వడం కోసం దగ్గర 315 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీకు అందరికి కూడా అవన్నీ కూడా అందుబాటులో పెట్టుకోమని చెప్పాం. నేను కలెక్టర్స్ టాప్ ప్రియారిటీలో పెట్టుకోవాలి. హుద్హుద్ తుఫాన్లో ఏ విధంగా అయితే ఒక్క చిన్న కంప్లైంట్ కూడా రాకుండా 100% ఏ విధంగా అయితే పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అయిందో దీన్ని కూడా అదే మరిగా మీరు ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి రావాలి. ఇప్పటికే 1-2 దిక్కులు నాకు చిన్న కంప్లైంట్స్ వచ్చాయి. ఆ రోజు కూడా హుద్హుద్ తుఫాన్లో కొంతమంది బ్లాక్ మార్కెట్ చేయాలని చాలా కళ్ళగన్నారు, ఆశపడ్డారు. కొంతమంది ట్యాంకర్లు తెప్పించారు, నీళ్ళన్నీ ఇష్ట ప్రకారం అమ్ముకోవచ్చని. కొంతమంది అయితే కూరగాయలని తెప్పించుకొని ఇష్ట ప్రకారం 60 రూపాయలు 70 రూపాయలు అమ్మాలనుకున్నారు. వీటన్నిటికీ మనం ఆ రోజు ఒకటి సిస్టమేటిక్గా వెళ్ళాం. రాష్ట్రంలో అన్ని దిక్కల ప్రొక్యూర్మెంట్ చేశాం. 5 రూపాయలు 3 రూపాయలు కూరగాయలకు రేట్లు పెట్టి మొత్తం ఎంతమందికి కావాలంటే డంప్ చేశాం. కలకత్తా, కర్నూలు, ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొచ్చి పొటాటో కానీ ఉల్లిపాయలు కానీ మనం అమ్మగలిగాం. దానివల్ల మార్కెట్ ఇంటర్వెన్షన్ వల్ల రేట్లు కంట్రోల్ చేశాం. ఈరోజు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ స్కీమ్ని 100% ఎట్టి పరిస్థితిలో 11 సాయంత్రానికి మీరు డిస్ట్రిబ్యూషన్ పూర్తి కావాలి. ఎవ్రీడే మీరు మానిటర్ చేయాలి. మానిటర్ చేసి ప్రతి ఒక్క ఫేర్ ప్రైస్ షాప్ డీటెయిల్స్ కూడా మన పీడిఎస్లో పెట్టే పరిస్థితి రావాలి. అట్ బెస్ట్ ఎక్కడన్నా ప్రాబ్లం వస్తే 12 ఆఫ్టర్నూన్ కంతా పూర్తిగా మొత్తం డిస్ట్రిబ్యూషన్ పూర్తి చేయాలి. క్వాలిటీ కాడ కాంప్రమైజ్ లేదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా కానీ క్వాలిటీ కాడ కానీ ఇష్ట ప్రకారం ఆడుకోవాలంటే మాత్రం కఠిన చర్యలు తప్ప జాగ్రత్తగా మీరు హ్యాండిల్ చేయండి. ఆ విషయంలో కూడా చాలా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. 1-2 సార్లు మీరు హెచ్చరించ కూడా అవసరం. ఎందుకంటే సమాజంలో ఉండే వ్యక్తులు ఎట్టుంటారంటే గవర్నమెంట్ వీక్గా ఉన్నామంటే ఇమీడియట్గా ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. గవర్నమెంట్ ఫర్మ్గా ఉన్నామంటే ఆటోమేటిక్గా సెట్ అవుతారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో కూడా క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు ఇలాంటి పనులన్నీ బాగా చేశాం. దీనికి మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అభినందిస్తున్నా. మళ్ళీ రాబోయే రోజుల్లో సంక్రాంతి సంబరాలు కూడా పెద్ద ఎత్తున మనం ఎప్పుడు వర్క్ అనడమే కాకుండా లేజర్ కూడా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ పండుగలు కూడా బాగా చేసుకోవాలనే ఉద్దేశంతోనే మనం 3 రోజులు హాలిడేస్ ఇచ్చాం. ఫస్ట్ టైం సంక్రాంతికి 3 డేస్ హాలిడేస్ ఇస్తున్నాం. ఇంకా ఒక రోజు ఇచ్చినా నష్టం లేదు నా లెక్క ప్రకారం, వాళ్ళ తర్వాత వచ్చి పనిచేస్తాయి. అట్లా కాకుండా హాలిడేస్ తీసుకొని మళ్ళీ పనికి ఎగ్గొడితే మాత్రం కరెక్ట్ కాదు. దాన్ని మనం ఎట్లా మోటివేట్ చేయాలో మన చేతుల్లో ఉంటుంది, మోటివేట్ చేద్దాం. అయితే ఈరోజు మనం ఇక్కడ సమావేశమైంది నూతన సంవత్సరం, నూతనమైన బడ్జెట్, ఫస్ట్ బడ్జెట్. ఏదో ఫైనాన్స్ మినిస్టర్ గారు మునిపే ఇంట్రడక్షన్లో చెప్పారు, ఏదో హైదరాబాద్లో కూర్చొని మామూలుగా బడ్జెట్ తయారు చేసేది
ఫైనాన్స్ మినిస్టర్ గారు ఫైనాన్స్ సెక్రటరీ కూర్చొని మీరందరూ పంపిస్తే అటు ఇటు కట్ చేసి ఒకవేళ ఎవరైనా రికమెండేషన్ మంచి రికమెండేషన్ ఉంటే ఆయన కూడా దయదలిస్తే 10 రూపాయలు ఎక్కువ ఇవ్వడం, లేకపోతే 10 రూపాయలు తగ్గించడం ఇలాంటి జరిగేటివి. ఈసారి ఒక సైంటిఫిక్ వే మనం అవలంబించాలనే ఉద్దేశంతోనే ఈరోజు బడ్జెట్ ఎక్సర్సైజ్ ప్రీ బడ్జెట్ స్టేట్ లెవెల్ కమిటీ మనం పెట్టుకున్నాం. ఈ కమిటీలో మనం బ్రాడ్గా డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ అందరం ఉన్నాం. రాష్ట్ర స్థాయిలో ఎవరైతే లీడర్షిప్ ఇస్తున్నామో పాలసీ నిర్ణయించే మంత్రులు కానీ, సెక్రటరియట్లో ఉండే సెక్రటరీస్ అంతా కానీ, చీఫ్ సెక్రటరీ సహా, అదే మరి ఇంకొక పక్కన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అందరూ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కానీ, ఇంకొక పక్క జిల్లా అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేసే జిల్లా కలెక్టర్స్ కానీ, ఎస్పీలు కానీ అందరం ఉన్నాం ఇక్కడ. ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం సక్సెస్ఫుల్ కావాలన్నా మనకు క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ఆ క్లారిటీ ఇవ్వడానికి ఒక ఎక్సర్సైజ్ చేశాం ఈ మధ్యకాలంలో. 2019 ఫేజ్ 1, 2022 75 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భం ఇండిపెండెన్స్ వచ్చి 2022కి మీరందరూ దయదలిస్తే బాగా పనిచేస్తే 2019కి ఇంకా ముందు అవసరమైతే భారతదేశంలో అగ్రభాగా నుండే 3 రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఒకటిగా ఉంటుంది. టాప్ 3 స్టేట్స్లో మన స్టేట్ ఒకటిగా ఉండాలి. అది అయిన తర్వాత 2029 భారతదేశంలో మొదటి రాష్ట్రంగా ఉండాలి. 2050 ప్రపంచంలోనే ఒక బెస్ట్ డెస్టినేషన్ ఎవరైనా కానీ మెన్షన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ పేరు మెన్షన్ చేసే పరిస్థితి రావాలి. ఇది మనం ఒక గోల్ పెట్టుకున్నాం. ఇది సాధ్యం. ఆ గోల్ ఈరోజు మనం ఏమనుకున్నామంటే చెప్పేసి వదిలిపెట్టడం కాకుండా డీటెయిల్స్ వర్కౌట్ చేస్తున్నాం. 7 మెషిన్స్ పెట్టుకున్నాం, 5 గ్రిడ్స్ పెట్టుకున్నాం, 5 క్యాంపెయిన్ మోడ్స్ పెట్టుకున్నాం. ఎందుకంటే ఎక్కడికక్కడ ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలంటే ఒక ఊపులో తీసుకుపోవడం కోసం ఇవన్నీ మనం పెట్టుకున్నాం. ఈరోజు ఒక్కొక్కసారి కన్వర్జెన్స్ అవసరం డిపార్ట్మెంట్స్ మధ్యలో. ఒక డిపార్ట్మెంటు ఒకే విధంగా పనిచేయలేదు. ఆ డిపార్ట్మెంట్ 2-3 డిపార్ట్మెంట్తో అనుసంధానం చేసుకోవాలి, ఇద్దరు కలిసి పనిచేయాలి. అదే మరిగా కన్వర్జెన్స్ ఉంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అదే మరిగా ఈరోజు గ్రిడ్స్ కూడా మీరు చూస్తే 5 గ్రిడ్స్ నేను చెప్పాల్సిన పని లేదు. మీకు వాటర్ దగ్గర నుంచి, రోడ్డు దగ్గర నుంచి, పవర్ దగ్గర నుంచి, గ్యాస్ దగ్గర నుంచి, అదే మరి సైబర్ కనెక్టివిటీ దగ్గర నుంచి మనం గ్రిడ్స్ పెట్టుకున్నాం. క్యాంపెయిన్ మోడ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పటికప్పుడు ప్రజల్లోకి పోవాల్సిన అవసరం ఉంది, ప్రజల్లో చైతన్యం తేవాల్సిన అవసరం ఉంది, రిమైండ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే పేదరికంపై గెలుపు కానీ, పొలం పిలుస్తుంది, బడి పిలుస్తుంది, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, అదే మరి నీరు చెట్టు, ఈ కార్యక్రమాలు మనం పెట్టుకున్నాం. దీనికి ఇటీవల కాలంలో జన్మభూమి కార్యక్రమంలో కూడా మీరు చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్గా 33 లక్షల సమస్యలు వచ్చాయి. 33 లక్షల సమస్యల్లో మీకు ఆ నోటు కూడా చూస్తే ఇవన్నీ కూడా మన సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరగాలంటే ఇవన్నీ పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. 25% హౌసెస్ ఉన్నాయి, 22% సివిల్ సప్లై సంబంధించి ఉన్నాయి, 21% రెవెన్యూ ఉన్నాయి, 14% పెన్షన్లు ఉన్నాయి, నరేగా, మున్సిపాలిటీస్, వాటర్ సప్లై 2, 1 మారిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క కలెక్టర్కి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రేషియో ఉంది. ఇవన్నీ కూడా పూర్తిగా సాల్వ్ చేసే బాధ్యత, ఎలిజిబిలిటీ ఉంటే, అర్హత ఉంటే ఆ సమస్య పరిష్కారం చేసే బాధ్యత మనం తీసుకుంటున్నాం. దానికోసం నేను మీకు చదివినిపించాను. ఒకవేళ అవసరమైతే రాష్ట్ర స్థాయిలో బడ్జెట్ తయారు చేసుకుంటున్నాం. ప్రజల అవసరాల మేరకు, ప్రజల అభిష్టం మేరకు మనం రీఓరియంట్ చేసుకుందాం మన బడ్జెట్ను కూడా. 2 ఉన్నాయి ఇక్కడ. ఒకటి తాత్కాలికంగా వాళ్ళని సాటిస్ఫై చేయడం, రెండోది దీర్ఘకాలికంగా అభివృద్ధి చేయాలి. మళ్ళీ అభివృద్ధి చేసి తద్వారా మళ్ళీ ఆదాయాన్ని పెంచాలి. ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది. ఈ 2 కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి చేస్తూనే ఇటీవల కాలంలో మనం స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు కూడా క్యాంపెయిన్ మొదలుపెట్టాం. ఎందుకంటే మనకు ఒక విజన్ ఉంది, దానికి ఒక ప్రాసెస్ చార్ట్ తయారు చేసుకున్నాం. దాన్ని మళ్ళీ ఫర్దర్గా ముందు తీసుకుపోవడం కోసం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన బెస్ట్ ప్రాక్టీసెస్ విత్ ఇన్ ది డిపార్ట్మెంట్, విత్ ఇన్ ది స్టేట్, మీరు అవన్నీ కూడా ఉపయోగించుకునే పరిస్థితి రావాలి, రిప్లికేట్ చేసే పరిస్థితి రావాలి.
అదే మరిగా బెస్ట్ ప్రాక్టీసెస్ విత్ ఇన్ ది కంట్రీ ఉంటే అవన్నీ మనం తీసుకునే పరిస్థితి రావాలి. దీని తర్వాత ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్ వెళ్ళి ప్రపంచం మొత్తం బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్కడైతే ఉన్నాయో టెక్నాలజీస్ అన్ని కూడా మనం తీసుకునే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. దీనికోసం మనం ఈ స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డు పెట్టాం. నా లెక్క ప్రకారం ఈరోజు ఇక్కడ అందరం ఉన్నాం. కొంతమంది చాలా సమర్థవంతంగా పనిచేయగలుగుతారు, ఏ పని ఇచ్చినా. వాళ్ళలో ఆ పట్టుదల కానీ డిటర్మినేషన్ కానీ చేయాలని తపన కానీ ఇవన్నీ కొన్ని ఉన్నాయి. కొంతమంది చేయగలిగి కూడా కారణాలు ఏమైనా కావచ్చు కానీ సరిగా చేయలేక